సో డిస్కషన్ అనేది గతంలో మనం ఒక వీడియో ద్వారా చూసాము. రఘుప్రియ గారు అసలు పూర్తిగా విభిన్నంగా చెప్తూ ఉన్నారు. నేను అస్సలు ఏకీభవించను. నాకు తెలిసి నేను చదువుకున్న శాస్త్ర ప్రకారంగా 12 రాసులే అని. దాన్ని పూర్తి విరుద్ధంగా 14 రాసులు ఉన్నాయి అన్నట్టుగా తులసి గారు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? తులసి గారు ఏం చెప్తారు? రఘుప్రియ గారు కూడా ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ వస్తారు అని నేను గత వీడియోలో చెప్పున్నాను. సో రఘుప్రియ గారు ఉన్నారు. తులసి గారి వివరణ ఏ విధంగా ఉంటుంది, మిగిలిన 2 రాసులకు సంబంధించి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. తులసి గారు చెప్పండి, మీరు అంటున్న మిగిలిన 2 రాసులు 12 కాకుండా మిగిలిన ఆ 2 రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి? ఏ నక్షత్రాలను మీరు కూర్చటం జరిగింది? ఎందుకు కూర్చారు? ప్రాతిపదిక ఏమిటి? క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను తీసుకుందమ్మా 14 రాసులు, 14 గ్రహాలు. గ్రహమండలంలో మనం గ్రహమండలం గురించే కదా తీసుకునేది. ఈ గ్రహమండలంలో సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సీజన్లు 4 ఏర్పడ్డాయి. ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం ఒకటి. 7 మాసాలు ఉత్తరాయణం, 7 మాసాలు. అలాగే దీన్ని నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే 14 అని, పంచభూతాత్మకమైనటువంటి తత్వాలలో ఆనందమయ యోగంలో ఆనందమయ కోశానికి పంచభూతాత్మకమైనటువంటి చిదంబరేశ్వరాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ యొక్క మేషరాశికి తీసుకునేసరికి మనము అరుణాచలేశ్వరుడు, అలాగే నార్త్ను కూడా ఉన్నాయి పంచశైవ క్షేత్రాలు. పంచభూతాత్మకమైన రామేశ్వరం వచ్చేసి భూమి, భూతత్వం. మిథున రాశికి వచ్చేసరికి శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ యొక్క ఆకాశతత్వానికి చిదంబరేశ్వరుడు. ఇక్కడ ధ్రువమండలం, ఆ ధ్రువుని ప్లేస్గా ఆయన చిదంబరేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి అరుణాకులేశ్వరం జలతత్వమైనటువంటి కర్కాటక రాశికి. మళ్ళా తర్వాత ఈ యొక్క అరుణాకులేశ్వరుడు కర్కాటకానికి, అరుణాచలేశ్వరుడు సింహానికి, కన్యాకు వచ్చేసరికి రామేశ్వరుడు భూతత్వానికి, తర్వాత వాయుతత్వానికి కాళహస్తీశ్వరుడు. అలాగే మరలా మనకు ఈ యొక్క జలతత్వమైనటువంటి అరుణాకులేశ్వరుడు వృశ్చిక రాశికి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క గురుగ్రహాన్ని దగ్గరికి చేశారు. తులారాశి కాళహస్తీశ్వరుడు చెప్పారు. నెక్స్ట్ అభిజిత్ నక్షత్రానికి మన చిదంబరేశ్వరుడినే తీసుకోవాలి. రామేశ్వరం వచ్చేసి మకరం, అక్కడనే కాళహస్తి వాయు కుంభరాశి. జలతత్వమైనటువంటి మీనరాశికి అరుణాచలేశ్వరుడు, తిరునాక్వలై. ఇలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క ఈశ్వరుడిని పెట్టాం. అలాగే మనకు వీటిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ 2 రాసులని ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే, తలకాయ కాళ్ళు నరికేస్తే. దేంట్లో నరికేశారు? కాలపురుషుడు ఈయన మనకు వాస్తు ఇందులోకి ఎందుకు వస్తుంది? మీరు రాసుల గురించి మాత్రమే మాట్లాడదాం ఏమండి. వాస్తు ఇందులోకి ఎందుకు వస్తుంటున్నారు కదా, వాస్తు ఉందా లేదా మీరు ఓన్లీ ఇప్పుడు రాసులు అన్నారు. సారీ మేడం, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవుతే మాత్రం నాకు ఇబ్బంది వస్తుంది. నన్ను చెప్పనివ్వండి. నేను అనేది అసలు వాస్తు అనేది ఇక్కడ వద్దు అంటున్నాను నేను. మీరు ఏ రాసి పెడుతున్నారు అనేది చెప్పండి. అవునమ్మా, పేర్లు 2 రాసుల పేరు అదేనమ్మా. నేను చిదంబరేశ్వరుడు అని ఇక్కడ ఆకాశతత్వానికి ధ్రువతారని పెట్టుకున్నాను. ఆ ధ్రువ మండలాలనే ధ్రువ రాశి అని పెట్టుకున్నాను. ఇంకో రాశి అభిజిత్కు అభిజిత్ రాశినే పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ 2 నక్షత్రాలకి ఆయన్నే పెట్టాను. ఎందుకంటే మనకు వేదంలో ఎక్కడ కానీ ఆ పేరు అన్నది ఇక్కడ ఇచ్చారు కానీ ప్లస్ నేమ్ అన్నది ఇంకా నేను వెతకలేదు. మీరు కొత్తగా పేరు పెడతారా? పెట్టను, వెతుకుతాను. అంటే వెతికి మీరే పేరు ఎక్కడ వెతుకుతారు? ఒక్క నిమిషం ఆగండి రఘుప్రియ గారు, ఎక్కడ వెతుకుతారు మీరు?
నేను వెతుకుతానమ్మా, ఇంకా అదే సిలబస్ ఎక్కడ చాలా ఉంది. వెతుకుతారు? ఎక్కడో నేను- వెతకాలి కదా. ఇప్పుడు నేను వెతుకుతాను వేరే అన్నారు శాస్త్రమే కాబట్టి లేదు అన్నారు. ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ గత వీడియోలో శాస్త్రమే లేదు, శాస్త్రమే తప్పు అన్నారు. ఇప్పుడు ఉన్నవన్నీ తప్పులు. శాస్త్రం లేదు, శాస్త్రం తప్పని ఇప్పుడు అన్నాను. మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అసలు వేరే మతాల గురించి మనకు అనవసరం అండి. మనం హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం. పోగొట్టుకున్నామమ్మా, సనాతనం ఇది అంటున్నారు కదా. మనకి దొరికిన ఆధారాల ప్రకారంగానే కదా శాస్త్రం అనేది మొదలైంది. అవునా? ఏమ్మా, ఉన్న నాలెడ్జ్ అంతా తస్కరింపబడ్డప్పుడు ఉన్నదాన్ని బేస్ ఇప్పుడు మీరు ఎక్కడ వెతుకుతారు తులసి గారు? నాలెడ్జ్ అంతా నేను- తస్కరించబడింది, నేను జానంలో దొంగలించబడింది. వెతుక్కోగలనమ్మా, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఎక్కడ? జానంలో నేను మంచి ఎక్స్పర్ట్ను. ఓకే. మునులు ఏదైతే చేసి రాశారో, ఇప్పుడు శాస్త్రాలన్నీ పెట్టారో, నేను ఎక్స్పర్ట్ అమ్మా. మీరు ఎలా నేర్చుకున్నారు అసలు దీన్ని? నేను యోగాను నేను పిహెచ్డి చేశానమ్మా. పిహెచ్డి ఎలా చేశారు? నేను గురుముఖంగా చేశాను. మీ గురువు పేరేంటి? ఆయన పేరు మనకు నరేంద్ర బంధు. ఓకే. ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? ఆయనకు ఒక గురువు ఉంటారుగా. నాకెందుకమ్మా ఆయన గురువుతోటి, నాకు సబ్జెక్ట్ దొరికితే చాలు. మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కడో చోట వెతుకుతారు. మీరు సబ్జెక్టే లేదు, తస్కరించబడింది, దొంగలించబడింది అన్నప్పుడు గురువు చదివిందే కదా మీకు నేర్పిస్తారు. వాళ్ళు కూడా యోగం ద్వారా, మెడిటేషన్ ద్వారా కొత్త కొత్త పద్ధతులను కూడా తీసుకొచ్చారు. ఓకే. మనం రాయితో గీసుకుని అగ్ని గీసుకునే దాన్ని ఆగిపోలా. మీరు మనం శాస్త్రం పోయింది ఉన్నదాన్ని వెతుక్కుందామంటే మీరు మనం కూడా ఆధునికంగా కొత్త కొత్త పద్ధతుల్లో రాయటాలు మొదలు పెట్టారా? కొత్త పద్ధతులుగా ఇప్పుడు మీరు అన్నది ఉన్నదాన్ని. అదే కదా, రాళ్ళ దగ్గర ఎలా ఆగిపోకూడదు, మనం లైటర్ దాకా రావాలి అని. అవును, మనిషి ఎదిగిండు ఆ స్థాయికి, ప్రతి మనిషి ఎదిగిండు. ఓకే. ఇప్పుడు ఈ సారీ మేడం, మీకన్నా ముందు ఉన్న యోగా పండితులు గాని, యోగా ఋషులు గాని, యోగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ విషయాన్ని కనుక్కోలేకపోయారు. కృష్ణుడు ఎవరమ్మా? కృష్ణుడు ఎవరు? కృష్ణుడు దేవుడు. దేవుడా? ఆయనకి ఎంతమంది భార్యలు? మళ్ళీ అలా అంటే మన పురాణంలోకి వస్తుంది, మీకు క్లియర్ గా నేను చెప్తాను. ఆయన యోగ పురుషుడు కదా. కాదు, ఒక్క నిమిషం. యోగానికి ఇప్పుడు సంబంధించి కృష్ణుడు కూడా దేవుడు కాదంటారా మీ లెక్క ప్రకారంగా? ఆయన యోగ పురుషునిగా చూస్తారు ఎవరైనా. యోగ పురుషుడుగా మీరు చూస్తున్నారు. నేను కాదు, అందరూ అదే చూస్తారు. తెలిసిన వాళ్ళు యోగం తెలిసిన వాళ్ళు. అంటే నేను ఒక విషయం, నాకు క్లారిటీ ఇవ్వండి తులసి గారు ఈ విషయానికి. ఒక్క నిమిషం రఘుప్రియ గారు, మీరన్న తెలిసిన వాళ్ళు మీకు తెలిసి ఎంతమంది ఉంటారు? నేను మీరు క్లారిటీ వన్ లైన్ లో చెప్పండి. మీరు అన్న తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, మా కెమెరామ్యాన్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నేను భీష్ముడు అన్నప్పుడు ఆగండి, మీ ఇద్దరిని టార్గెట్ చేయాలంటే నాకు లేదు. మీ ఇద్దరు ఒకటైపోయారు. ఒకటి కాలేదు. మేము నా ఇద్దరం ఒకటి నా కాదు, పరిస్థితి శాస్త్రం వేరు. ఒకటి. రఘుప్రియ గారితో నేను ఏకీభవిస్తూ మాట్లాడటం కాదు, నేను చేసిన ప్రోగ్రామ్స్ ని ఆధారంగా చేసుకొని నాకు జ్ఞానం ఉంది అని కూడా కాదు. ఇక్కడ నేను విన్నది, నేను చూసింది, ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఆధారంగా చేసుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మీకు అదే చెప్తున్నాను. చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్, నాకు వచ్చిన డౌట్ ని నేను మీరు క్లారిఫికేషన్ అడుగుతున్నాను, క్లారిఫికేషన్ ఇవ్వండి అంతవరకు. భీష్ముడు ఉన్నాడు కదమ్మా. అవును, ఆయన బ్రహ్మచారి కదా. అవును, బ్రహ్మచారి కదా. ఆయనను మిమ్మల్ని మించిన యోగి లేడు అని మనమని అంటే నాకు ఒకసారి స్ఖలనం అయింది, వీర్యస్ఖలనము. నేను కాదు, యోగ పురుషుణ్ణి, శ్రీకృష్ణుడు. అష్టభార్యలు, ఇంతమంది గోపికలు, వాళ్ళంతా మునులు, ఆయన సేవ చేయడానికి వచ్చినటువంటి ఋషులు. ఆయన కాలస్వరూపుడు, యోగ పురుషుడు. ఆ మాట బేస్ చేసుకొని, కాలపురుషుడే విష్ణుమూర్తి కాబట్టి, ఆయన అంగాంగాలే ఒక్కొక్క రాశి కాబట్టి, నేను ఇక్కడ అభిజిత్ నేనే శ్రీకృష్ణుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ నేను రాసి పెట్టడం జరిగింది. అభిజిత్ ని ఆవిడ ఒక 13వ రాశిగా చెప్తున్నారు. అభిజిత్ని 13వ రాశి. సరే, ఆ 13వ రాశిలో ఏ నక్షత్రాల్ని? ఆయనే నక్షత్రం అమ్మా. 30 డిగ్రీలు ఆయనే ఉంటాడు. అసలు ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ వేరు, మళ్ళీ మీరు రాసుల్లోకి వచ్చారు. కృష్ణుడు దేవుడు కాదు అన్నారు, దేవుడు కాదు అని చెప్పారు కదా, ఎందుకని? యోగి అన్నాను. అదే యోగి ఎందుకు అయ్యారు? దేవుని కంటే గొప్పవాడు యోగి. దేవుని కంటే గొప్పవాడు యోగి. ఇప్పుడు మీరు యోగా? నేను యోగంలో ఉన్నానమ్మా, యోగంలో ఉన్నాను. షట్క్రియాలు నేను చేస్తాను డైలీ. మళ్ళా అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. యోగంలో ఉండడం వేరు, యోగి వేరు. యోగంలో ఉన్నవాడు ఇంకా సాధన చేస్తున్నవాడు. యోగి అంటే ఆల్రెడీ సాధన చేసి గురుస్థానానికి వెళ్ళిపోయిన వాడు. ఇప్పుడు ఈ యోగ సాధనలో ఉన్న వాళ్ళకి
గురుస్థానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ గురుస్థానానికి రావాలంటే ఇంకా మీరు సాధన చేస్తూ ఉండాలి. అటువంటి సాధన ప్రక్రియలో మీరున్నప్పుడు, ఆ క్రమంలో మీరున్నప్పుడు, మీరు 2 రాసులకి పేర్లు ఎలా పెడతారు? అంటే మీ నుంచి ఇప్పుడు మళ్ళా కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాలా? ఎలా స్టార్ట్ చేస్తారు? నేను ఋతువులను కూడా తీసుకుంటున్నానమ్మా. మనం తీసుకోవటం వేరులే, ఏదైనా తీసుకోవచ్చు. అలా అలా కాదు. మాట్లాడుకుంటూ పోతే చాలా కలపచ్చు. అలా కాదు కదా. ఇప్పుడు అస్ట్రాలజీ పరంగా తీసుకున్నా మనము అస్ట్రాలజీని బేస్ చేసుకోవడానికి ముందు ఏం తీసుకున్నాం, ఇప్పుడు కాలాన్ని మీకు తీసుకున్నాం. అడ్డుపడుతున్నాను అనకపోతే నేను ఒక్క విషయం అడుగుతానండి. ఒక కూరనో లేకపోతే ఒక దాన్నో ఒక వంటనో ఒక పద్ధతినో, అసలు వంటల విషయం కాదు, ఒక పద్ధతిని మనకి మన పెద్దవాళ్ళు ఇది ఇలా చెయ్యాలి అనేది నేర్పించారు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా కాదు నేను ఇలా కూడా చేస్తాను, ఇది కూడా ఉంది అనేది మనం కనిపెట్టడం అనేది, అది ఏదైనా ఎలా అయినా కలిపేయచ్చు దాన్ని. అవునా? మీరు దీన్ని ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఏకీభవించరు. రైట్. ఇంకా మీరు చెప్పండి, మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పండి. మీకు 2 పాయింట్లు అడిగారు, 2 చెప్పాను నేను. అభిజిత్ ఎవరన్నారు, ఆయన యోగ పురుషుడు అన్నాను. అలాగే మనకు ఈ యొక్క అస్ట్రాలజీ రాసులు కూడాను ఒక్కొక్క పార్ట్. తల వచ్చేసి మేషరాశికి, ముఖం వచ్చేసి వృషభ రాశికి, కంఠం, ఇవన్నీ కూడాను పెట్టుకుంటూ వచ్చాం మనం. ఈ తత్వం విష్ణుమూర్తి శరీరం. మేషం నుండి మీనం వరకు విష్ణుమూర్తి. అలాగే దక్షిణాయనం ఉత్తరాయణం అనేటివి ఎలా ఏర్పడ్డాయంటే, ఈ యొక్క విష్ణుమూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం నిద్రలేచి కాలాన్ని నడిపిస్తాడు. పుణ్యకాలం మోక్షకాలం అంటుంది. ఇందులో వచ్చేటి మనకి జనరల్గా అందరికీ తెలిసినవి శీతాకాలం, వర్షాకాలం, మనకు వేసవి కాలం ఉంటుంది. స్వింగ్ సీజన్ కూడా ఉంది, అది ఉత్తరాయణంలో వస్తుంది. 4 సీజన్లు మొత్తం. ఈ 4 సీజన్లలో మనకు ఈ యొక్క అస్ట్రాలజీని ఎక్కడ అడుగుతున్నాం మనం? పంట వేయాలన్నా అడుగుతాం, పోయి బావి తవ్వాలన్నా అస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తాం. అలాగే పెళ్లి చేయాలన్నా కన్సల్ట్ చేస్తాం. అలాగే పూజలు పునస్కారాలు దానికి కన్సిడర్ చేస్తాంలేండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా విషయాల్లో కన్సిడర్ చేస్తాం. అలాగే ఈ యొక్క మనకు యోగ పురుషులు ఎంత గొప్ప వాళ్ళంటే, యోగ పురుషులే దేవతలు. నాకు దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అన్నారు కదా, చెప్పండి. నథింగ్ బట్, ఎందుకంటే రాముడు దేవతలు అన్న టాపిక్ రాకూడదు, దేవుళ్ళని మించి అని మాట్లాడుకోవాలి. దేవుళ్ళని మించే. ఇప్పుడు రాముడు యోగి, పరమయోగి, ఆయన అవతారం పరిపూర్ణ అవతారం. కృష్ణుడు యోగినే. నరసింహస్వామి తీసుకుంటే ఆయనకు భార్య. పురాణాల వైపు దీని వైపు వెళ్ళిపోతున్నాం, కానీ మనకి ఆ గ్రహాలు 2 చెప్పారు. ఆ ధ్రువుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు, వారి పాదాల గురించి క్లారిటీ కావాలి ఇప్పుడు మన ప్రేక్షకులకి. మనం అంటే మన ప్రేక్షకులమే మనం. అమ్మా ఇది వచ్చేసి చెప్తారు హర్షి గారు. ఏదైనా తనకి అనుకూలంగా కొన్ని విషయాలు మలుచుకొని తను రాయడం జరిగింది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఒక నిమిషం చెప్పండి. ఇక్కడికి వచ్చేసరికి మిథునానికి కర్కాటకానికి మధ్యలో ఈ యొక్క ధ్రువ తార వచ్చింది. నక్షత్రం అనే తార అంటే ఏ నక్షత్రాలు వచ్చినాయి అంటే అదే నక్షత్రం. ఇంకా గ్రహం కింద తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆ గ్రహం కింద ఆయన తీసుకోవచ్చు. అభిజిత్ గ్రహం అని కూడా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క నక్షత్రంలో 9 పాదాలు, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు వస్తాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఇక్కడ అన్ని నక్షత్రాలు ఆయనే అయిపోయాడు. 4 పాదాలు ఆయనే అయిపోయాడు. కాబట్టి ఆయనే దైవం, ఆయనే గ్రహం. సేమ్ టు సేమ్ ఈ అభిజిత్ కూడా అలాగే క్రియేట్ చేయబడ్డది. దీన్ని మనము ఈజీగా తీసుకోవడం కోసం మరి సీజన్స్ నేను చేద్దాం. సరే 12 అనుకుందాం మేడం, మనకి సీజన్స్ ఎట్లా చేద్దాం? 4 సీజన్లు కదా, 6 6 6 6 6 4 సీజన్లు. మనము 3 సీజన్ల కింద పెట్టుకున్నాము, మళ్ళా ఎక్స్టెన్షన్ చేసుకొని 4 అని ఒప్పుకున్నాము, అనుభవిస్తున్నాం కాబట్టి, ఉంది కాబట్టి. అలాంటప్పుడు పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహాన్ని, పంచభూతాత్మక ఈశ్వరుడైనటువంటి శైవ క్షేత్రాన్ని మనము ఈ యొక్క చిదంబరేశ్వరుని తీసుకోకపోతే మనకేంటి? అసలు చిదంబరేశ్వర రహస్యమే, దాని పేరే చిదంబరేశ్వర రహస్యం అని పెట్టారు.
అక్కడ శబ్దం, వాయిస్. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసినా మనకు చాలా అనుభూతులు కలుగుతాయి. దాంట్లోనే మనకు శ్రీహరికోటలో నుంచి దీనికి చాలా కనెక్షన్ ఉంది. చిదంబరేశ్వరునికి శ్రీహరికోట. అలాగే మనకు ఈ యొక్క ఓంకారేశ్వరునికి ఇక్కడ తీసుకున్నా కూడా డిగ్రీస్ అస్ట్రాలజీ పరంగా అక్కడ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిషేకం చేస్తారు, భస్మాభిషేకం. ఇక్కడ ఓంకారేశ్వరంలో తీసుకుంటే కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకు ఎవరో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది. దాన్ని కాల్చి ఆ బుడితతో ఆ ఈశ్వరునికి అభిషేకం చేస్తారు. అంటే యోగానికి, పూజలకి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి రిలేషన్. ఇది నేను కొత్తగా పెట్టుకుంది కాదు. నేను బుక్స్ చాలా చదివాను. నాకు యోగాలో చాలా బుక్స్ వచ్చాయి. యోగాల హఠయోగాలు ఏం చెప్తాడంటే సాయంకాలం ఈశ్వరునికి మీరు బుక్స్ అన్నారు కదా, సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. బుక్స్ అన్నారు కదా, బుక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు రాశారు ఈ పుస్తకాలు? ఈ పుస్తకాలన్నీ రాసింది కూడా హఠయోగ ప్రదీపిక అనేది మన మీరు మీరు పిహెచ్డి చేశాను అన్నారు కదా, దేని ఆధారంగా పిహెచ్డి చేయడం జరిగింది? నేను యోగాలమ్మా, యోగాలో పిహెచ్డి చేశాను. ఓకే, ఇది ట్రాక్ తప్పుతోంది మేడం. యోగానే హైలైట్ చేస్తున్నారు తప్ప జ్యోతిష శాస్త్రం పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకు పోలేదమ్మా. లేదండి, నాకు ఇప్పుడు కనిపించింది, వినిపించింది, అనిపించింది ఏంటంటే జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి యోగాలు, చిదంబరము, ఆ బూడిద భస్మాలు అవన్నీ టాపిక్ వేరు. అది మన ఆధ్యాత్మికంలో మాట్లాడుకోవాల్సింది, అది వేరు. ఇప్పుడు దానికి దీనికి అసలు ఎక్కడ లింక్ లేదు. యోగ శాస్త్రం మాట్లాడుకోవాలి, అదొక తులసి గారి లెక్క ప్రకారంగా అన్ని కలిపే ఇది పుట్టింది అనేది తన ఇదనమాట. అదేంటో కిచిడిలాగా అనిపిస్తుంది తప్ప క్లారిటీగా అనిపించట్లేదు. నాకే క్లారిటీగా అనిపించట్లేదు అంటే చూసే వ్యూవర్స్ కి ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు పాదాలను ఏమన్నా విభజించగలరా మీరు? ఈ పాదాల కింద అన్ని పాదాలు కృష్ణుడే అంటున్నారు, అన్ని పాదాలు. అవునమ్మా, 4 పాదాలు అంటున్నాను. 4 పాదాలు 9 డిగ్రీలు 9 డిగ్రీల కింద తీసుకుంటాం మనం. అంటే 4 పాదాలు ఒక రాశిలో 9 పాదాలు ఆయనే. ఒక నక్షత్రంలో 4 పాదాలు ఆయనే. ఒక గ్రహము కూడా ఆయనే. ఇంకా అన్ని ఆయన అయినప్పుడు మరి మాట్లాడేదానికి ఏముంది? కృష్ణ అని పెట్టేద్దాము. సరే, 13వ దానికి కృష్ణ అని పెడతాము. ఇంకా 14వ దానికి ఏం పెట్టాలి? 14వ రాశి పేరేమిటి? అమ్మా మీకు ఒకటి చెప్తున్నా నేను. ఇక్కడ 4th వచ్చి చిదంబరేశ్వరుడు. 14వ రాశి పేరు చిదంబరేశ్వరుడు కాదమ్మా, 14 కాదు తల్లి, 4వ రాశి. నేను 4వ రాశి 5వ రాశి అంటలేదు. 12 ఆల్రెడీ పక్కన ఉన్నాయి, మనకి ఆల్రెడీ విభజన జరిగిపోయింది. ఇప్పుడు 13, 14 అనేది ఇప్పుడు యాక్చువల్ గా తులసి గారి లెక్క ప్రకారంగా ఏంటి అంటే లెక్క కూడా మారుతుంది. జరుగుతున్నాయి అంటే 4వ స్థానంలో ఒకటి, ఇంకొక స్థానంలో ఇంకొకటి తను తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే మేషం నుంచి చెప్పండి అమ్మా తులసి గారు, ఎట్లా చెప్తారు? మేషం, వృషభం, మిథునం, ధృవతార. అది తార అనుకోవాలా, గ్రహం అనుకోవాలా, ఏమనుకోవాలి? నక్షత్రం అదే. గ్రహం అనుకోవటానికి ఇక్కడ ఆస్కారం లేదు, ఎందుకంటే 4 పాదాలు అదే వచ్చింది కాబట్టి 4 పాదాలు వచ్చింది ఇచ్చేద్దాము. కానీ ఇప్పుడు మీరు రాసి చెప్తున్నారు కదా, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ అభిజిత్ వచ్చింది. అభిజిత్ రాశి. అభిజిత్ రాలేదమ్మా, ధ్రువరాశిలో ఏ పాదాలు ఉన్నాయి, ఏ నక్షత్రం? ఆ నక్షత్రాలు ధ్రువరాశి, ధ్రువ నక్షత్రం, ధ్రువ పాదాలు అన్ని 9 అక్కడే ఇంక్లూడ్ అయిపోయాయి. ఒక్క ధ్రువ నక్షత్రం గురించే మాట్లాడదాం. దీని ప్రకారంగా పేర్లు పెట్టడం కానీ లేదా ఏవైనా ముహూర్తాలు పెట్టడం కానీ చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది నాకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు ఈ క్షణం టైం ఒక్క నిమిషం, నేను 1:57 అయిందండి. 57 నిమిషాలకి ఒక అబ్బాయో అమ్మాయో పుట్టారు. పేరు ఎలా పెడతారు? ల్యాప్టాప్ మీరు చేత్తో వేసి చూపించండి. ల్యాప్టాప్ ఎందుకు దానికి? ఆ అబ్బాయికి పెన్ ఇస్తారు, ఆ అబ్బాయి గుణగణాలు ఏంటి? ఇప్పుడు ఒక రాశిని బట్టి, గ్రహాన్ని బట్టి గుణగణాలు చెప్తాము. అలాగా ఆ పిల్లాడి గురించి, ఆ పిల్లాడికి ఏం పెట్టాలి నామకరణం, ఆ పిల్లాడిని ఏ రాశిలోకి వేయాలి, మీరు అన్నట్టు ధ్రువరాశిలోనే వేసేస్తాము.
ధ్రువుడిదే ఈ నక్షత్రం. ధ్రువ అనే పేరు చాలా మంది పెట్టుకుంటున్నారు. ధ్రువ పేరు పెట్టుకోవడం కాదు. పేరు పెట్టుకోవడం వేరండి. అది ధ్రువుడికి అలా ఇప్పుడు కాదు. రావాలి కాబట్టి ఆ పేరు పెట్టుకోవడం అనేది మనకి ఇప్పటి వరకు తెలిసిన latest. విషయం కదా. అలాంటి రావణాన్ని పెట్టుకుంటారు. అలా అని చెప్పి రావణుడికి ఒక మనం స్థానం ఇచ్చేయలేదు కదమ్మా. ధ్రువాన్ని పేరు పెట్టుకోవచ్చు, దానికి ఏముంది. అభిజిత్ ఆయన అనే పేరు కూడా ఉన్నాడు. నా ఫ్రెండ్ అభిజిత్. కూతురు పేరు అభిజిత్. కొడుకు పేరు అభిజిత్ ఉన్నారు కదా, మనం అవి పెట్టుకుంటున్నాం కదా. పెట్టుకోవచ్చమ్మా. పేర్లు శాస్త్రంలో పెట్టుకోవడానికి రాసులు ఉండటానికి ఏమిటి తులసి గారి సంబంధం? సంబంధం ఏదైనా ఉన్నదాన్నే పెట్టుకుంటున్నాం. లేదమ్మా. అశ్వని అనే పేరు కూడా మనం అశ్విని నక్షత్ర పేరును బట్టి పెట్టుకుంటున్నాం. నక్షత్రం పేర్లు కూడా పెట్టుకుంటున్నాం కదా మనం. అమ్మా మన నక్షత్రాల స్వాతి పేర్లే అని స్వాతి పెట్టుకుంటున్నారా? నక్షత్రం పేర్లు నక్షత్రాల పేర్లే పెట్టుకుంటున్నారా? నక్షత్రాల పేర్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తుంది అదే కదా, ధ్రువుడు వీళ్ళు అంటే ధ్రువ ధ్రువుడు నక్షత్రం అంటే పెడుతున్నారు. ధ్రువ ఇప్పుడు నక్షత్రం రమేష్ అని కాబట్టి. పెట్టారు. ఎక్కడ దాని అవునా? పేరు అల్పన అండి. ఏ నక్షత్రం ప్రకారం నక్షత్రం పెట్టారు? అల్పన నక్షత్రం. అల్పన నక్షత్రం మీ అనేది ఇష్టం ఉందా? వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చండి. పెట్టుకున్నారు. అల్పన మేడం తాలూకా నక్షత్రము అల్పన నక్షత్రము, ఆ అల్పన రాశి. ఇప్పుడు ఆవిడకి ఏదైనా ఇప్పుడు ఏ పూజ చేయించుకోవాలి. ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు వర్ణమాలను మనం విభజన చేసుకోవాలి. అటు అర వరకు డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు మన ఋషులు మన శాస్త్రం చేసేసింది మేడం. ఇప్పుడు ఇప్పుడు మీరు మేషరాశిలో ధ్రువ నక్షత్రంలో గాగా, జూజు, కాదు తేజు. తులసి గారు, ఒక్క విషయం చెప్పండి. ఒక్క నిమిషం రఘుప్రియ గారు, ఒక విషయం చెప్పండి. ధ్రువ నక్షత్రంలో పిల్లలు పుడతారు, పేర్లు ఓన్లీ ధ్రువుడు, ధ్రువ, ధ్రువతార, ధ్రువ ఇలానే పెట్టుకోవాలా? లేదు, ఏం పెట్టుకోవాలి? వర్ణమాల వస్తుంది. దానికి ఎలా వస్తాయి? మీరు అన్నట్టుగా ఒక్క నిమిషం ఆగండి. మీరు అన్నట్టుగా పాదాలు అవే, నక్షత్రాలు అవే అన్నప్పుడు వేరే అక్షరాలు అసలు ఎలా కూర్చుతారు? అందులో కూర్చకూడదు కదా. అక్షరాలు ఎందుకు వేయకూడదమ్మా? మీరు ఏ అక్షరాలు పెడతారు? ఇప్పుడు ఈ ధ్రువ నక్షత్రం మీరు చెప్తున్న ఈ ధ్రువ రాశిలో ఏ అక్షరాలు పెడతారు చెప్పండి. పెన్ను ఇప్పుడు తులా రాశికి కాకా గీకి జోజో అని ఏదో చెప్తున్నాం. అవును. అలాగే దీనికి ఏ నక్షత్రాలు పెడతారు? అదైతే ఇంకా ఆ పంచాంగంలో మనకి ఇవే ఉంటాయి. మీరు చెప్పిన కొత్తవి మీరు రావు. చెప్పినవి రావు కదా. రావు మీ కదా. మీ మీ పంచాంగం వేరు, calculations వేరు. మీ మేము అక్కడి నుంచి calculations. వర్ణం చేసుకుంటామా. వర్ణం చేసుకోవడానికి వీలు లేదు కదా. తులసి గారు, ఇప్పుడు 12 రాశులకు సంబంధించి మాత్రమే పంచాంగం రాయబడింది, దాని ప్రకారంగానే చెప్పబడింది, దాని ప్రకారంగానే అందరూ. మీకు అనేది ఒక పంచాంగం ఉండాలి, మీకు అనేది కొన్ని నక్షత్రాలు ఉండాలి, మీకు అనేది కొన్ని ఇది ఉండాలి అన్నప్పుడు మీరు ఒక కొత్త పంచాంగాన్ని సిద్ధం చేసుకోవాలి, దాని ప్రకారంగా పేర్లు పెట్టాలి. అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు చేస్తున్నాను. ఓకే నేను చేస్తున్నాను, సాఫ్ట్వేరే చేస్తున్నాను, మా బ్రదరే చేస్తున్నాడు ఓకే. సాఫ్ట్వేర్. ఊరుకోవట్లేదు మేము. ఆ software ఎందుకంటే ఏది ప్రామాణికంగా మేడం, సాఫ్ట్వేర్ అనేది ఒక సిస్టమ్. మనం ఏది పెడితే అదే జరుగుతుంది అందులో. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు సపోజ్ నేనే పెట్టాను 16 గ్రహాలు 16 నక్షత్రాలు, నాకు నచ్చిన నెంబర్ నేను పెడతాను. అదే ఇప్పుడు మీ మేడం కొట్టినా చూపిస్తుంది, బాబు కొట్టినా చూపిస్తుంది, ఎవరు కొట్టినా అదే చూపిస్తుంది. అవునండి, నేను అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఇది మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు పిహెచ్డి అన్నారు కదా తులసి గారు, యోగాలో. ఒక నిమిషం రఘుప్రియ గారు, పిహెచ్డి అనేది మీరు పిహెచ్డి అనేది ఎవరు ఇచ్చారు? ఆ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు చెప్పండి నాకు. నాకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా. ఒక డిపార్ట్మెంట్ ఉంది దానికి, మీకు అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు ప్రూవ్ అవ్వబడ్డారు కాబట్టి మీకు అనేది ఒక సర్టిఫికేట్ దక్కింది. రైట్? ఇది ఒప్పుకుంటారా? ఇది కూడా ఒప్పుకోరా? బలవంతంగా ఒప్పించొద్దు, ఇది నేను ఒప్పుకుంటాను. ఇది నేను ఒప్పించట్లేదు, ఒప్పుకుంటారా లేదా అని అడిగాను నేను. సో దానికి అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పడానికి, మీరు చెప్పే ఈ రాసులు ఏవైతే ఉన్నాయో, ఈ 14 రాసులకు సంబంధించి నేను పెడతాను, నేను రాస్తాను అనటానికి ఏమిటి ప్రాతిపదిక? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరిని ఒప్పిస్తారు? దేని వల్ల మీరు ఈ 14 అసలు రాసులు నాకు అనేది పెట్టడం ఒకళ్ళని జరుగుతుంది? ఒప్పించాల్సిన అవసరం ఉందమ్మా. రైట్. మనం సామాజికంగా ఉన్నాం. మనం సమాజంలో ఉన్నాం తులసి గారు. తులసి గారు, ఒక్క విషయం, అట్లా కాదు. మీరు వితండవాదం చేస్తే ఎవరు దాన్ని ఏకీభవించరండి. వితండవాదం కాదు, ఖచ్చితమైన వితండవాదం చేస్తున్నారు మీరు. గంట సేపటి నుంచి మనం ఈ డిస్కషన్ కొనసాగుతుంది. ఈ గంట సేపట్లో మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఎక్కడా కూడా క్లారిటీ అనేది లేదు. క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు మీరు. నేను రాస్తాను, నేను చెప్తాను, నేనన్నది వేదం, నేను చెప్పింది శాస్త్రం అంటే ఎవరు ఒప్పుకోరు. ఒక శాస్త్రానికి కానీ ఒక మాటకు కానీ ఒక ప్రాతిపదిక ఉండాలి. లేదు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను తప్పుగా మాట్లాడలేదు. లేదండి, మీరు తప్పే మాట్లాడుతున్నారు. మీరు శాస్త్రం సృష్టిస్తారా అంటున్నారు. శాస్త్రాన్ని చదివాను,
యోగంలో నాలాగా మెడిటేషన్ శాస్త్రమే లేదు, ఉన్న దాన్ని శాస్త్రం దొంగలించబడింది, దాన్ని ఉన్న శాస్త్రం అంతా తప్పు అని మాట్లాడారు మీరు. నేను మాట్లాడలేదు, ఎక్కడ నాది ఎక్కడ మిస్టేక్ లేదు. మొత్తం వీడియో మొత్తం క్లియర్ గా క్లారిటీగా చూస్తే అల్పన అనే ఒక యాంకర్ ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడింది అనేది ఈ వీడియో మొత్తంలో ఉండదండి. మీరు చెప్పారు ఎక్కడ అంటే, నేను శాస్త్రం అనేది మన శాస్త్రాలు దొంగలించబడ్డాయని చెప్పారు, శాస్త్రం అనేది తప్పుగా రాయబడింది అని చెప్పారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం అంటున్నారు. మళ్ళీ ఇక్కడ యోగా దగ్గరకు వచ్చేసరికి నేను చదివాను, నేను రాశాను, నేను అనేది ఒక డిగ్రీ పొందాను అని చెప్తున్నారు. రైట్? మీరు దీన్ని ఒక డిగ్రీగా ఒక ప్రాతిపదికగా మీరు పొందినప్పుడు మీరు చెప్తున్న ఏ శాస్త్రం అయితే ఉందో దానికి ఏమిటి ప్రాతిపదిక అని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్ అనేది నేను ఎవరికి చెప్పాలి అనే క్వశ్చన్ మీ నుంచి ఉద్భవిస్తుంది. నేను అనట్లేదు, నేను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. చెప్పండి. నేను ఇంత చెప్పినా కూడా మీరు రాంగ్ అంటే దానికి ఎవడం చేస్తారు? అసలు మీరు చెప్తున్నది సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వర్షం అర్థమైంది మీకు, ఈ 12నే నొక్కి చెప్పాలి. నొక్కి చెప్పాలని నేను అనట్లేదు, మేము ఇంత చెప్పినా నేను కూడా అసలు అనట్లేదు తులసి గారు, నేను అసలు అనట్లేదు. నేను అనేది ఒక ఉద్యోగినండి. నేను ఒక విషయం చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను మీకు. నేను ఒక ఉద్యోగిని. ఒక ఆస్ట్రాలజర్ వచ్చి కూర్చొని 12 రాశుల గురించి మాట్లాడమంటే మేషరాశి మొదలు మీనరాశి వరకు అడిగే బాధ్యత ఒక యాంకర్ గా నాకు ఉంటుంది. మీరు 14 రాశులు అన్నారు. 14 రాశులు ఎందుకు అన్న క్వశ్చన్ నా నుంచి వస్తున్నప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి. అది ఎలా అంటే, నేను రాశాను, నేను చెప్పాను అంటే అది ఎలా నమ్ముతారు? దానికనేది ఒక ఆధారం ఉండాలి కదా. మీరు ఆధారం ఉన్న శాస్త్రాన్ని తప్పు అన్నప్పుడు మీరు చెప్తున్న విషయానికి ఆన్సర్ కావాలి. మీరు ఆధారం ఉంది అన్న శాస్త్రంలోనే లోపం ఉంది. ఎలా సవరిస్తారు మేడం? మళ్ళీ ఇంకో శాస్త్రం మీరు చదవకూడదు. మీరు ఏది టచ్ చేయకుండా శాస్త్రాన్ని, లోపాన్ని మీరు యోగా ద్వారా చెప్పండి. యోగం కూడా ఒక శాస్త్రమే కదా. ఇప్పుడు మీరు ఏ శాస్త్రం పెట్టద్దు. ఇప్పుడు మీరు ఏ శాస్త్రం కరెక్టే. మీకు ఒక డౌట్ అడుగుతాను నేను, చెప్పండి. విగ్రహాలు ఎందుకండి పద్మాసనం కుడికాలు పైన వేసుకొని కూర్చుంటాయి గుళ్ళో విగ్రహాలు? కుడికాలు పైకి ఉండి ఎడం కాలు కిందికి ఉంటది. దానికి ఒక రిజంబల్ ఉంది మేడం. ఆడవాళ్ళు కుడికాలు పైకి పెట్టాలి, మగవాళ్ళు ఎడం కాలు కిందకి పెట్టాలి. ప్రతిదీ శాస్త్ర సంబంధంగానే. దానికి ఎందుకు పెట్టారు? అలా పెట్టాలి. ఆడవాళ్ళే ఎందుకు బయట వేసుకోవాలి మేడం? మగవాళ్ళు ఎందుకు వేసుకోకూడదు? స్థానాలు ఉంటాయి కాబట్టి బయట. అది అంటే మీరు ఒక చెప్పారు కదా, ఆ ఉంటాయి అనే రీజన్ ఉంది కాబట్టి మనం వేసుకుంటున్నాము. అలాగే అది కూడా అలాగే ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు మీరు చెప్పేదానికి కూడా ప్రాతిపదిక చెప్పండి. యోగాన్ని తీసుకురావద్దు. యోగం వేరు, యోగ శాస్త్రం వేరు. విగ్రహాలకే యోగాలంకరణ చేస్తున్నారు, మీరు విగ్రహాలంకరణే తప్పంటున్నారు. మన పండితులు అంటలేదు మేడం. మీరు కుడికాలు ఎడంకాలు చెప్పారు. వాళ్ళు యోగం ద్వారా వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది విగ్రహం ద్వారా మనం నేర్చుకుంటాము. ఎందుకంటే పిల్లలకి చెప్పేటప్పుడు ఒక ప్రాతిపదిక చూపించాలి. విగ్రహాలు ఎందుకు కాదండి. ఇప్పుడు మనం ఏదైనా కానీ పుస్తకం ఆధారంగానో ఏదో ఒక ఆధారంగా ఇప్పుడు కాసేపు మీ 14 రాసులు, ఒక్క నిమిషం, మీ 14 రాసులు రైట్ అని నేను నమ్ముతాను. నేను ఏంటి అంటానికి ఒక ఆధారం అనేది చూపించాలి కదా. ఇప్పుడు నేను వెళ్ళి మా పిల్లకు ఏదో ఒకటి చెప్పాలనుకుంటాం ఇంటికి వెళ్ళి, ఇవాళ ఈ డిస్కషన్ నడిచింది నాన్న, ఇలా ఒక 14 రాసులని ఇక నుంచి మనకు ఉన్నాయట, ఇలా తులసి గారు చెప్పారు, ఏంటి ఆధారం అన్న క్వశ్చన్ కి అది బ్లైండ్ గా వేసే క్వశ్చన్ అండి. అర్థమైందా మీకు? ఎవరైనా సామాజికంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అసలు అక్కడ దాకా ఎందుకు తులసి గారు, ఒక సినిమాకి వెళ్తాము, సినిమాకి వెళ్ళిన తర్వాత ఈ సినిమాలో పలానా నుండి ఏంటి ఆధారం అంటే మనం ఒక సినిమా చూపిస్తామా, దానికి ఇలా ఆధారము, ఇగో ఇక్కడ హీరోయిన్, ఇదిగో ఇందులో ఈ పాట ఉంది, ఇది ఉంది అనే చెప్తాం కదా. మన ఒక ఆధారం అనేది చూపిస్తాం. మీరు ఆధారం లేకుండా నేను రాసిందే అందరూ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అనటానికి ఏంటి ఆధారం అంటున్నాను. మీరు నేను అడిగే క్వశ్చన్ ఒక్కటే, మీరు ఆ 14 రాసుల్ని ఏ విధంగా చెప్తున్నారు? ఒక్క నిమిషం రఘుప్రియ గారు, మీరు ఆ 14 రాసుల్ని దేని ఆధారంగా పెట్టాలనుకుంటున్నారు అనేది క్లారిటీ ఇవ్వండి. ప్రకృతిని అనుసరించే మనకి 12 రాసులు పుట్టాయండి. ప్రకృతిని అనుసరించి 12 రాసులు ప్రకృతిని అనుసరించి 14 కూడా అంటే ఇంతకు ముందు వరకు. రఘుప్రియ గారు మీరు చెప్పండి, మనకి గ్రహాలు
గ్రహాలకి అనుగుణంగా రాసులు అనేది ఇప్పటి వరకు విభజన జరిగింది. మనం అదే చూస్తూ అదే ఉన్నాం. ఖగోళ శాస్త్రాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొత్తగా వచ్చింది ప్రకృతిని బేస్ చేసుకుని, కానీ ఖగోళ శాస్త్రం అనేది శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మనం నవగ్రహాలు అన్నాము, నవగ్రహ పూజలు అన్నాము, నవగ్రహాలు అన్నాము, నవగ్రహాలని ఆధారంగా చేసుకుని రాసులు పుట్టాయి అనేది ఇప్పటి వరకు మనం మన మాట్లాడుకుంటున్నాం. పండితులు మన శాస్త్రాలు చెప్తున్నారు. చెప్పిన దాన్ని ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని అంటే ప్రకృతిని ఆధారంగా ప్రకృతిని అంటున్నారు. అంటున్నారు. సో కనపడని శూన్యాన్ని ఆధారంగా చేసుకొని మీరు రాసుల్ని ప్రకృతి కనిపించదా? ప్రకృతి పచ్చగా ఉందనేది కనిపిస్తుందండి, కలర్ కనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ విషయం కూడా మనుషులు కనపడదు. కనిపించట్లేదా? మళ్ళా జంతువులు కనిపించట్లేదా? ప్రకృతి అంటే నేను అనేది మనకి ప్రాణం పంచభూతాలు ఉందండి. కనిపించట్లేదా? మనకి ప్రాణం ఉందండి. పంచభూతాలు ఒక్క కనిపించట్లేదా? నిమిషం తులసి గారు, ఒక్కదాని క్లారిటీ ఇవ్వండి. ప్రాణం ఉంది, ప్రాణం కనిపించట్లేదా అంటే మనం నడుస్తున్నాం, మనం కానీ అది కనిపించదు, కనిపించకుండా మనల్ని నడిపిస్తుంది. అవునా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా దీన్ని కూడా? గాలి మనకి ఈ మాట కనిపించదు. మీరు ప్రతిసారి రైట్ చేయకండి. అది ఎట్లా ఉంటదంటే ఒకరిని ఎంకరేజ్ చేసి ఒకరిని డిస్కరేజ్ చేసినట్టు. లేదు లేదు, నేను అసలు నేను ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అదే చెప్తున్నాను. మీ 14 రాసుల్ని ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిందల్లా ఏ ప్రాతిపదికన ఒప్పుకోవాలి అనేది, నాకు అనేది ఒక పేపర్ ఆధారమో ఒక శాస్త్రం ఆధారమో. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నామా? సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నామా? ఓకే, మూన్ లైట్ ఎంజాయ్ చేస్తున్నామా? అలాగే గ్రహాలన్నీ ప్రభావం మన మీద ఉంటున్నాయా? ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనకి? మనకు గ్రహాలు వచ్చేసి 14 గ్రహాలు ఉన్నాయి. 14 గ్రహాలు ఉన్నాయి. ఎలా అంటే మరి ఎందుకండి 14 గ్రహాలు ఉంటే ఇది కూడా శాస్త్రం తప్పుపట్టిందా నవగ్రహాలని చెప్పడం? నవగ్రహాలంటే మనం పెట్టట్లేదు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటి మీద చీకటిగా ఉన్నాయి, వాటి మీద సన్ రైజ్ పడట్లేదని మనం తీసేసాం. కానీ సోషల్లో ఉంది, సోషల్ టెక్స్ట్ బుక్స్ లో మనం వెరిఫై చేసుకుంటే నవగ్రహాలు. ఇప్పుడు ఆ 9తో ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అని పెట్టారా మీరు? సరే, బాగుంది, ఒకటి క్లారిటీ వచ్చింది. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో సోషల్ ఆధారంగా చేసుకుని పెట్టారు. ఓకే, అయితే యురేనస్ రిజెంబల్స్ ఎవరు, నెప్ట్యూన్ కి రిజెంబల్స్ ఎవరు? అంటే ఇప్పుడు మనం కుజుడు, చంద్రుడు, రాహు, కేతు ఛాయాగ్రహాలు చెప్పుకుంటున్నాము, మిగతా గ్రహాల గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోకి ఎవరు దేవతలు? ప్రతి గ్రహానికి దేవతలు ఉంటారు, అతి దేవతలు ఉంటారు, ప్రత్యక్ష దేవతలు ఉంటారు. ఒక్కరే అని చెప్పారు కదా ఇంతకు ముందు యోగి వాళ్ళ కృష్ణుడు పేర్లు అని ఏంటి? చెప్పారు. ఇప్పుడు కొత్తగా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వచ్చినాయి. ఏంటండి ఏమన్నారు? మీరు ఏదైతే గ్రహం చెప్పారో, రాశికి సంబంధించింది ఏదైతే చెప్పారో కృష్ణుడు ఒక్కడే అనే ఆధారంగానే కదా చెప్పారు యోగి అని. రాముడు యోగిని. ఇప్పుడు మనం యోగుల గురించి మాట్లాడలేదు, యోగుల గురించి తర్వాత మాట్లాడుకుందాం మేడం తులసి గారు. ఇప్పుడు నెప్ట్యూన్ ఎవరు, ప్లూటో ఎవరు, యురేనస్ ఎవరు? వీళ్ళ పేర్లు ఏమిటి చెప్పండి మాకు. ఇంగ్లీష్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనేవి ఇంగ్లీషు. నేను ఇంగ్లీష్ సరే, దానికి ఎవరు, దానికి ఏంటి, సూర్యనారాయణ వాటికి ఎన్ని జపాలు చేయాలి? ఇప్పుడు అసలు ఇంగ్లీష్ వాళ్ళే లేరు అన్నారు. డిస్కషన్ స్టార్టింగ్ లో ఇంగ్లీష్ వాళ్ళు అనే వాళ్ళు మనల్ని దొంగలించబడ్డారు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళని మన శాస్త్రాలనే దొంగలించబడ్డారు. నేనేమో చదివింది ఇంగ్లీష్ అంటున్నారు. అట్లా కాదు, మీరు ఎందుకు నన్ను ఇట్లా రాంగ్ స్టైల్ లో తీసుకెళ్తున్నారు? అసలు రాంగ్ వేలో మీరు ఆలోచిస్తున్నారు. కాదు, మీరు విజ్ఞానము గారు కాదు, ఇక్కడ మీరు విజ్ఞానం. మీరు చెప్పేదానికి ఆధారం మాత్రమే మధ్యలోకి వచ్చిన తల్లి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిన్ను. నేను అడిగేది ఒకటేనండి, మీరు నన్ను రిక్వెస్ట్ చేయదు. నేను క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ ఫుల్ఫిల్ కాకుండానే మీరు మధ్యలో దూరుకుంటారు. లేదు, నేను అనేది ఏమిటంటే మీరు చెప్పేదానికి ఆధారం ఏదన్నా చూపిస్తే రేపు పొద్దున్న నుంచి పిల్లలకి చెప్పడానికి కానీ ఒక సమాజంలో మనం పూర్తిగా మాట్లాడిస్తే కదమ్మా. సరే, రఘుప్రియ గారు కంప్లీట్ గా మాట్లాడండి. ప్లూటో వాళ్ళకి ఎట్లాగా చేస్తాము వాళ్ళ గురించి చెప్పండి మేడం. ఇప్పుడు శనికి చిన్న ఎగ్జాంపుల్, శనికి 19,000 జపాలు చేయాలంటారు. శని మనకి ఆ టైంలో పట్టినప్పుడు అర్ధాష్టమం గాని, అష్టమం గాని, ఏలినాటి శని గాని పట్టినప్పుడు చేయాలి అంటారు. బుధుడికి ఇన్ని వేల జపాలు, నెక్స్ట్ రవికి ఇన్ని వేల జపాలు అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ముగ్గురికి మనం ఎన్ని వేల జపాలు? సపోజ్ నాకే బాగాలేదమ్మా, నేను ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమంటారు, అమ్మా మీకు యురేనస్ బాగోలేదు, ఎన్ని జపాలు చేయాలంటారు చెప్పండి. మీకు యురేనస్ సరిగా నడవట్లేదమ్మా, మీకు యురేనస్ దశలో ఉన్నారు. ఇప్పటి వరకు మనం బుధ దశలో ఉన్నామంటాము, రాహు దశలో ఉన్నామంటాము, కేతు దశలో అంటారు. ఈ ముగ్గురిని ఏ దశలోకి పెడతాము? ఎన్ని వేల జపాలు చేయించుకుని నేను బాగుపడాలి? నేను అంటే ఒక సదరు వ్యక్తి, ఆ జపాల విశ్లేషణ చెప్పండి.
వీళ్ళందరూ కూడాను యురేనస్, నెప్టూన్, ప్లూటో, సాటర్న్, నెక్స్ట్ వచ్చేసి గుళికా మాంది. గుళిక. గుళికా మాంది వచ్చేసి శని ఉపగ్రహాలు. భూమికి ఎట్లా చంద్రుడు ఉపగ్రహమో గుళికా మాంది శనికి ఉపగ్రహాలు. యురేనస్, నెప్టూన్, ప్లూటో వీళ్ళు వరుసగా వచ్చిన వాళ్ళు. ఏది ఈ యొక్క మన శని తర్వాత వచ్చిన గ్రహాలు. శనికి ముందు శనికి తర్వాత వచ్చినాయి. ఈ గ్రహాలకి ఒక్కొక్క దానికి వచ్చేసి యురేనస్కి వచ్చేసి 20,000 చేయాలి. అలాగే నెప్టూన్కి వచ్చేసరికి 7 చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్లూటోకి తీసుకున్నప్పుడు మనము ప్లూటోకి కూడాను మనకు ఇక్కడ 16,000 తీసుకుంటే సరిపోతుంది. 16,000 కాదు, 16,000 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గురువుకు ధనుస్సు రాశిలో ఉంటాడు, ఈయనకి 16,000. నెక్స్ట్ వచ్చేసి అభిజిత్కి వచ్చేసి ఈయనకు వచ్చేసరికి మనం 9,000 చేసుకుంటే సరిపోతుంది. గురు స్వభావుడు కాబట్టి 9 ఆయనకు గురువుకు ప్రీతిపాత్రమైంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కలగజేసేవాడు, యోగ స్వరూపుడు కాబట్టి 9,000 చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరలా ఇక్కడికి వచ్చేసరికి శనికి తీసుకుంది మాందికి 19,000 చేయాలి. శనికి 19,000. యురేనస్, ప్లూటోకి కూడా మనం ఎన్ని చేయాలి? ఫ్లూటోకి వచ్చేసరికి కూడా 19,000 చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కడుపులోనే ఉంటాయమ్మా ఈ గ్రహాలన్నీ కూడాను. ఒక్కొక్క ఆర్గాన్ పైన ఇది శని మండలం, కింద 7 గ్రహాలు, నాభి నుంచి శని సామ్రాజ్యం, తలపై నుంచి హార్ట్ వరకు సూర్య ఆయన సామ్రాజ్యం. ఈ సూర్య సామ్రాజ్యాలన్నీ మనము ఉత్తరాయణము అంటున్నాం. ఈ వాతము, కఫము, వీటితో రోగాలు, అంటువ్యాధులు, వాటికి తగ్గట్టుగానే పూజలు, పండగలు మనకు డిక్లేర్ చేయబడ్డాయి. ఒక్కొక్క శక్తి పూజ ఒక్కొక్క కాలాన్ని అందులో వచ్చే రోగ బాధల నుండి, ఈతి బాధల నుండి తొలగిస్తుంది కాబట్టి మనం పండగలు చేసుకుంటున్నాం. ఈ దక్షిణాయనంలో ఈ గ్రహాలు యురేనస్, నెప్టూన్, ప్లూటో భూమి వచ్చేసి దూరంగా వెళ్తుంది, చీకటి వైపు వెళ్తుంది, రాత్రులు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇవన్నిటికి కారణం కాబట్టి వీటికి ఇన్నేసి జపం చేసుకోవాలి. వాటి పేర్లు అంటే ఇప్పుడు మన ఆదిత్యాయ, సోమాయ, మంగళ, బుధాయ చ గురు శుక్ర శని భ్యస్య రాహవే కేతవే నమః అన్న శ్లోకాన్ని ఆ రాహవే కేతవే నమః వదిలేసి ప్లూటో, యురేనస్ నమః అని చేర్చాలంటారా? మనకి అది నమ్మిన వాళ్ళు చేర్చుకుంటాం. నమ్మిన వాళ్ళు మనకు నమ్మిన వాళ్ళని కాదండి, మనం కాదమ్మా. సిద్ధాంతం. ఇప్పుడు మీరు అనేది ధర్మం అయితే తప్పట్లేదు కదా, మనందరం హిందూ ధర్మాన్నే కదా ఫాలో అవ్వాలి. ఈ ధర్మం తప్పనప్పుడు, ధర్మం కరెక్ట్ అయినప్పుడు, ధర్మం 100% కరెక్టా? దాంట్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? లేవు కదా. ధర్మంలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి కదమ్మా. ధర్మంలో కూడా అధర్వణ వేదంలో భర్త చనిపోతే ఆ అమ్మాయి ఏజ్ని బట్టి ఆ అమ్మాయికి ఉన్నటువంటి పోషణకి ఎవరు సహకరిస్తారనేసి మంచి వాళ్ళని చూసి మళ్ళా పెళ్లి చేయొచ్చు అని అధర్వణ వేదం చెప్తుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? చేస్తున్నారండి ఇప్పుడు పెళ్లిళ్ళు బాగానే ఇప్పుడు చేస్తున్నారులే. మనకు ఒకప్పటి పెద్దలు, మన మత పెద్దలే. ఇప్పుడు మీరు ఒకప్పుడు విషయాన్ని అసలు వదిలేయాలని కదా మీరు మొదట వాదించింది. మొన్నటి వరకు అమ్మా, 40 ఏళ్ళ వరకు. ఎప్పుడో వచ్చిన 18th 16th సెంచరీ ఇంగ్లీష్ ను పడట్లేనే. నిన్న మొన్నటి వరకు గుండ్లు కొట్టించేసి తెల్ల బట్ట కొట్టి పక్కన కూర్చోబెడుతున్నారు. ఈయన మనకు అలాంటి మన ధర్మంలోనే మనం రాసుకున్న దాంట్లోనే కన్యాశుల్కాలు కూడా జరిగింది. అవునా కదా? అదే కన్యాశుల్కం అనేది ఒక నాటకంగా కన్నా కూడా ప్రజలు నమ్మిన ఒక సిద్ధాంతంగా బాగా ప్రాచుర్యం పొందింది. ముసలి వాళ్ళకి ఇచ్చి చిన్న పిల్లల్ని 5 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లల్ని పెళ్లి ఆడపిల్లల్ని గొంతు కోయడం లాంటిది మన జరిగింది. అదంతా వేరులేండి, ఆ సబ్జెక్ట్ వేరు, అది డివియేట్ అయిపోతుంది. యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ అది చెప్పేశానుగా. ఎవరు దేవుళ్ళు శివుడు అని చెప్పాను కదమ్మా. చెప్పలేదు, నేను చెప్పాను ఆ అమ్మాయికి, మీరు వినలేదు. యురేనస్ లేదు మేడం, యురేనస్ కి ఇప్పుడు దేవుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఇది ఆదిత్య, సోమ, మంగళ ఇది ఉందో దీన్ని ఏ విధంగా చదువుతారు? మీరు చదవండి. నమ్మిన వాళ్ళు అన్నారు కదా, నమ్మాలి అనుకుంటే ఎలా చదువుతారు? మీరు ఒకసారి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తే అందరూ దాన్ని ఫాలో అవుతారు. మీరు ఒకసారి చదివి చూపించండి. ఆదిత్యాయ, సోమాయ,
బుధాయ ధ్రువాయ చంద్రాయ భూదేవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి మరల యురేనస్, నెప్టూన్, ప్లూటో, గురువు, నెక్స్ట్ అభిజిత్, తర్వాత మకరానికి శని. వాయు మీరు అధిపతులకి వెళ్ళిపోవద్దు. శ్లోకం చెప్పండి అంటున్నాను నేను. శ్లోకం అది క్రమ సంఖ్యలోనే పెట్టుకున్నామమ్మా. ఇలా ఓన్లీ నేమ్స్ చెప్తున్నాం, అది శ్లోకం కాదు. మీరు శ్లోకం శ్లోకం అంటే ఎన్ని చెయ్యాలి అంటే 19,000 చెయ్యాలి, అది 15,000 అవి చెయ్యాలి ఏమి అని చేస్తాం, చెప్పారు కదా. అవి గాయత్రులు చేస్తామమ్మా. 19,000 ఏం చేస్తాం, రవి గాయత్రి. రవి బాగలేడు, 6 సంవత్సరాలు రవి పీరియడ్, రవి గాయత్రి చేయాలి. వీళ్ళు చేసి మంత్రం చేసి దారపోసేది అదే, పైపెచ్చి ఇంకేం మంత్రాలు లేవు. ఈ గ్రహం బాగాలేదంటే ఈ గ్రహ గాయత్రి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. రఘుప్రియ గారు ఇప్పుడు ఏదైతే నాకు తెలిసి ఇప్పుడు తన వాదన ఏంటి అంటే, నేను అనేది ఒక మంత్రాన్ని కానివ్వండి, నేను అనేది ఒక శాస్త్రాన్ని కానివ్వండి, నేను దీన్ని నమ్ముతున్నాను స్ట్రాంగ్ గా, ఇది ఉంది అని నమ్ముతున్నాను. దీనికి ఆధారం అంటే నేను అనుకున్నదే ఆధారం, నేను చెప్పిందే అన్నట్టుగా చెప్పారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా చెప్పండి. ఎక్కడ అవకాశం అయితే కనపట్టలేదు నాకు తెలిసి. ఇప్పుడు ప్లూటో గాయత్రి అంటే కొత్తగా చెప్పమనండి. నెక్స్ట్ యురేనస్ గాయత్రి కొత్తగా చెప్పమనండి. ఇప్పుడు మేడం చేస్తాను అంటున్నారు కదా, మనకి బుధ గాయత్రి తెలుసు, రవి గాయత్రి తెలుసు, చంద్ర గాయత్రి తెలుసు, ఈ నవగ్రహాలకి గాయత్రి తెలుసు. మనం ఇప్పటి వరకు అదే పాటించుకుంటూ వస్తున్నాము. ఈ కొత్తగా వచ్చిన ఈ 3 9 ప్లస్ ఈ 3 వీటికి ప్లూటో గాయత్రి, యురేనస్ గాయత్రి, నెప్ట్యూన్ గాయత్రి మన కొత్తగా ఎలా చెప్తాం? ప్లూటో విద్మహే తన్నో ప్లూటో ప్రచోదయాత అంటే మరి అలాగే అదేం కొత్తగా వినిపిస్తుంది, కొత్త శబ్దాలు వినపడుతుంది. అది ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోతున్నది. ప్లూటో విద్మహే తన్నో యురేనస్ ప్రచోదయాత అంటే వాటికి తెలుగు పేర్లు లేవు, మనం ఇంగ్లీష్ లోకి మళ్ళీ కన్వర్ట్ అయిపోవాలి. సగం ఇంగ్లీషు సగం తెలుగు. ఇప్పుడు వీళ్ళకి దేవతలు ఎవరు? చంద్రుడి కంటే చంద్రుడు నక్షత్రానికి చంద్రుడు రాశికి మనం చంద్రుడు అని చెప్పుకుంటున్నాము, శనికి శని గాయత్రి అని చెప్తున్నాము. వీళ్ళకి ఏ దేవుడు? ప్లూటో అంటే ఏ దేవుడు మేడం? యురేనస్ అంటే ఏ దేవుడు మేడం? అంటే నేను అడగట్లేదు, మా ప్రేక్షకుల దాని గురించి అడుగుతున్నాను. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో పడకూడదు కదా. ప్లూటో గాయత్రి ఎందుకు చేయకూడదు మేడం? అసలు ప్లూటో దేవుడు ఎవరు? ప్లూటో అంటే దేవుడు సూర్యుడు అని చెప్పాను. సూర్యుడు ఆల్రెడీ రవి గాయత్రి చేస్తున్నాంగా మనం. సూర్యునికి ఇప్పుడు ఈ ఫ్లూటోకు మాందికి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోకి దేవుడే సూర్యుడు. చంద్రుడు రవి గాయత్రి చేశాం మేడం. ఇప్పుడు వీళ్ళకి కూడా వీళ్ళ గాయత్రి వీళ్ళకి ఇచ్చేయాల్సిందే. నువ్వు తెలుగు పేర్లు అంటే ఇప్పుడు తెలుగు పేర్లు లేని ఎక్కడి నుంచి దాన్ని మేడం అంటే ఇచ్చేసాం. శాస్త్రంలో లేని దాన్ని మీరు తీసుకొచ్చి పెట్టారు. గ్రహాలు ఉన్నాయా మా సౌరమండలంలో, ఉన్నాయా లేవా? ఉన్నాయి మేడం, అవి పనికిరానివి. మన క్యాలిక్యులేషన్స్ ఎందుకు పనికిరావమ్మా? అవి అన్ని పనికొస్తాయని రూల్ లేదు మేడం, అన్ని మనం తెచ్చుకో. శాస్త్రవేత్తలు తీసుకుంటున్నారు, మనం తీసుకోవట్లేదు. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు శాస్త్రవేత్తలతో మీరు ఏకీభవిస్తున్నారా? శాస్త్రవేత్తలతో నేను 100% ఏకీభవిస్తా. ఓకే, మరి ఇప్పుడు లేదు అంటున్నారు, ఒక కాసేపు ఉన్నది అంటున్నారు. కాసేపు మన శాస్త్రాన్ని దొంగలించింది ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు. వాళ్ళు గడిపెట్టినాయి కదా ఇప్పుడు మనం వాడుతున్నాం. మనం వద్దు, మనం వాడొద్దు అంటే మన దాన్ని తిరిగి తెచ్చుకోవాలి కదా. తన్ను మళ్ళా రాసుకోను. కాదు తులసి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ 12 గ్రహాలు మీరు చెప్పిన మన ఏర్పరచుకున్న 12 గ్రహాలు మనవే. అవి ఇంగ్లీష్ వాళ్ళవి కాదు. తెలుగు నెలలు మాత్రమే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మన సౌలభ్యం కోసం వాళ్ళు వదిలి వెళ్ళిపోయినవి మనం తీసుకున్నాము. యాక్చువల్ గా మనకు అవి కాదు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం ఇవి ఎవరు చెప్పడానికి నోరు తిరక్క ఇంగ్లీష్ ఈజీగా ఉందని చెప్పి మనం తీసుకున్నాం. అదే సూత్రం నేను చెప్తున్నాను కదా. వద్దు, మనకి అది వద్దు. నా దగ్గర వద్దని దాని ఎలా మాట్లాడుతున్నారు మీరు? కాదండి, మీరు ఇంగ్లీష్ అనే దాన్ని ఇక్కడ ఎందుకు అసలు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? ఇంగ్లీష్ వర్డ్స్ మనకు ఆటోమేటిక్ గా మన జీవనంలో ఒక భాగం అయిపోయినాయి. వర్డ్స్ భాగం అయిపోవడం వేరు, అది చదువు, అది జ్ఞానం, అది వేరు. ఇది శాస్త్రం. దీనికి పురాణాలని ఆధారం అంటున్నారు మీరు, పురాణ కథల్ని ఆధారం అంటున్నారు. చూడండి తులసి గారు, మీరు మాట్లాడిన దానికి పురాణాల ఆధారం అంటున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని దొంగలించారన్నారు, అసలు ముస్లింలు లేరన్నారు, క్రిస్టియానిటీ అనేది పుట్టిందన్నారు. ఇంగ్లీష్ వాళ్లే మన శాస్త్రాన్ని దొంగలించారన్నారు. దాన్ని ఎలా ఆధారంగా మీరు తీసుకొని ఇప్పుడు ఈ శాస్త్రానికి మీరు ఎలా కలుపుతారు? కలపడానికి ఆధారం అనేది దాన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎలా ఆధారంగా తీసుకుంటారు మీరు చెప్పండి. మాకు తెలియదు. ఇప్పుడు గ్రహాలంటే శని సంబంధమైనటువంటి దగ్గర నియరెస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అవి ఆయన సామ్రాజ్యంలోనే ఉన్నాయి.
యూట్రస్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, గాలి బ్లాడర్ కావచ్చు, జీర్ణాశయానికి కావచ్చు, లివర్ మళ్ళీ మీరు కావచ్చు. యోగాకి వెళ్ళిపోయారు. యోగా కాదమ్మా. యోగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది. అంటే మేడం మీరు కొంచెం డిటాచ్ అయ్యి యోగాని ఇందులో కలపద్దు. ఇప్పుడు అయ్యో మీకు కలపకుంటే ఎట్లా చేస్తారమ్మా? నాకు లివర్ పాడైపోయిందని వస్తాను మీ దగ్గరికి. మేడం ఏం జపం చేస్తారు, ఏ హోమం చేయమంటారా, నేను వస్తాను. అంటే అప్పుడు నేను చెప్తానండి, లివర్ కి సంబంధించిన బుధుడినో శుక్రుడినో తీసుకొని వచ్చి ఇన్ని జపం చేయండి అంటాను. ఎముకలు బాగోకపోతే ఎముకలు ఇక్కడ ఉండాల్సిన ఇక్కడ అది చెప్తాము. ఇప్పుడు ఈ ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్తాము? వాళ్ళు ఏ పార్ట్లు ఆక్యుపై చేశారు? అవునండి, వాళ్ళకు చంద్రుడు అంటే మనకారకుడు, చంద్రుడు అంటే మనోవ్యాధికి సారీ మనసు బుద్ధి వ్యాకులత గాని మందబుద్ధి గాని ఉంటే చంద్ర జపం చేసుకోండి అమ్మా, మీకు బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు రిజంబల్స్ టు మనకారకుడు కాబట్టి అది చెప్తాము. చంద్రుడు ఎక్కువ ఎవరి మీద ఫోకస్ చేస్తాడంటే మాతృకారకుడు. మాతృ అంటే తల్లి కారకుడు. ఆయన తల్లి గురించి చూస్తారమ్మా, మీ జాతకంలో తల్లికి కొంచెం బాగులేదమ్మా, చంద్రుడు కొంచెం వీక్ గా ఉన్నాడు. వీక్ అంటే తగ్గి ఉన్నాడు, చంద్ర జపం చేసుకోండి. మీరు ఇన్ని చేయండి అంటారు. అంటున్నారు కదా, నన్ను వితండవాదం చేస్తున్నాను అంటున్నారు కదా. నేను మేము మీరు అనట్లేదు. మాట్లాడుతున్నాను. వితండవాదం చెప్పండి, అనట్లేదు. చెప్పండి, మీరు చెప్పండి. చెప్పిన దానికి ఏకీభవించడానికి మాకు ఆధారం కావాలి, దేంట్లోకి చేరుస్తామని అవును, ఇప్పుడు అడుగుతున్నారు. అభిజిత్కు క్లారిటీ ఇచ్చాను, అది ధ్రువునికి clarity మేము క్లారిటీ ఎలా అండి? మీరు చేర్చేసి మీరు ఇదే చెప్పారంటే. క్లారిటీ అంటానికి ఒక ఇది ఉండాలి కదా. మీరు ఇప్పుడు చెప్పారంటే. ఒక నామం చేయాలి, ఒక అమ్మా, జపం చేయాలి, అమ్మా, నీకు దానికి ఒక ఒక విషయం పద్ధతి ఉంటుంది చెప్తాను, కదా. నీకు ఒక విషయం చెప్తాను. ఉమ్. అస్ట్రాలజీలో క్లారిటీ అడుగుతున్నావు, యోగాలో క్లారిటీ అడుగుతున్నావు, అన్నిటిలో క్లారిటీ అడుగుతున్నావు కదా. నేను అడుగుతున్నాను, మనకిచ్చిన షట్చక్రాలకు గ్రహాలను ఎందుకు అప్లై చేయాలి? అంటే మళ్ళా ఎక్కడ యోగం. యోగా అక్కడ గ్రహాలు ఎందుకు వస్తాయి? అసలు గ్రహాలు కాదండి, కాలేదు, నేను మూలాధార అడిగే చక్రాలు. క్వశ్చన్ కి ఒక్కటే ఆన్సర్ చెప్పండి చక్రాలవి. తులసి గారు. మీరు అనేది ఒక పద్ధతి మీరు అనుకున్నారు, కాసేపు ఇది ఉంది అని మీరు గట్టిగా నమ్ముతున్నారు. దానికి సంబంధించిన జపమో తపమో లేకపోతే పూజలో పురస్కారాలు మృత్యుంజయ జపం వీటన్నిటికీ ఒక చేయమంటారు. క్లారిటీ ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా జనం నమ్మగలిగేది. అవునమ్మా, శివారాధన చేసుకోమంటున్నాను అన్నిటికీ అన్నిటికీ. ఎందుకంటే శనికి సంబంధించిన సరౌండింగ్స్ లో శని సామ్రాజ్యంలో ఉన్నారు. దీనికి సంబంధించి బోర్డు మీద క్లారిటీగా తులసి గారితో ఒక పిక్చర్ వైజ్ గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక ఆధారం అనేది మనకి కావాలి, ఒక ఏది నమ్మాలి అన్న. ముఖ్యంగా నేటి విజ్ఞానాన్ని కానివ్వండి, నేటి శాస్త్రాన్ని కానివ్వండి, నేటి చదువుని కానివ్వండి, దాన్ని అన్నిటినీ ఖచ్చితంగా నమ్మిన వ్యక్తి తులసి గారు. పిహెచ్డి చేశారంటే మామూలు విషయం కాదు. ఒక విషయంలో ఒక పిహెచ్డి పొందాలి అంటే దానికి సంబంధించి ఎంతో పరిజ్ఞానం ఉండాలి, దానికి సంబంధించి ఎంతో కృషి అవసరం. అయితే పిహెచ్డి చేసిన వ్యక్తి మరి దీన్ని ఎందుకు, ఏ ప్రాతిపదికన చేస్తారు ఏమిటి అనేది బోర్డు మీద వివరిస్తారు. తప్పకుండా చూద్దాం ఎవరు ఏకీభవిస్తారు, మీరందరూ ఈ వాదంతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇటు రఘుప్రియ గారు మాత్రం ఖచ్చితంగా ఇది శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, నేను ఖచ్చితంగా ఏకీభవించను అన్నట్టుగా చెప్తున్నారు. మీరు తులసి గారితో ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దీనికి సంబంధించి ఇంకొక ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.